చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ ముగ్గు అనేది పెట్టుకోబోతున్నాం. ఇది 15 చుక్కలో 8 వచ్చేంత వరకు మధ్య చుక్క. ఇప్పుడు ఇది ఎలా గీసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ ఇలా అనేది ఒక లైన్ గీసుకోవాలి. తర్వాత ఇలాగా ఒక బాక్స్ లా గీసుకోవాలి. తర్వాత అలాగే దీని నుంచి ఇంకొక బాక్స్ అనేది గీసుకోవాలి. ఇటు పక్క కూడా సేమ్ ఇలా బాక్స్ తీసుకున్న తర్వాత ఈ డాట్ నుంచి ఇలా గీసుకోవాలి. సరే కదా, ఇలా గీసుకొని ఈ చుక్క దగ్గర నుంచి ఇలా గీయాలి. సరే కదా, ఇలా ఫ్లవర్ షేప్ అనేది రావాలి. అలాగే ఇటు పక్క కూడా గీసుకోవాలి. ఈ మధ్యలో ఉన్న డాట్ ని ఇలా గీయాలి. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో. ఇది మీ ఇంట్లో వాకిల్లోని లేదా గచ్చు దగ్గర పెట్టుకొని దీంట్లో పింక్ కలర్ లేదా రెడ్ బ్రైట్ కలర్స్ లాంటివి ఏమన్నా వేసుకుంటే చాలా లుక్ కనిపిస్తుంది. ముందు ఇంకా చాలా పండగలు వస్తున్నాయి కదా, అలాంటి దగ్గర మీకు ఎక్కువ టైం లేదనుకున్నప్పుడు ఇలాంటి చిన్న ముగ్గులు వేసి కొంచెం బ్రైట్ గా కనిపించే కలర్స్ వేయడం వల్ల మీ ముగ్గు ఒకటే సపరేట్ గా బాగా కనిపిస్తుంది. చిన్న ముగ్గు వేయాలి, ఎక్కువ టైం లేదు కానీ బాగా కనిపించాలి అనుకున్నప్పుడు ఇలాంటి ముగ్గులు వేసుకుంటే లుక్ వైజ్ బాగా కనిపిస్తుంది. అలాగే త్వరగా కూడా అయిపోతుంది. మీరు దీన్ని బాగా అబ్జర్వ్ చేస్తే 2-3 minutes లో ముగ్గు అనేది గీసేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు మొత్తం ఇలా 6 రావాలి కౌంట్ చేస్తే. వచ్చిన తర్వాత మధ్యలో ఒక స్టార్ షేప్ లా అనేది ఇలా గీసుకోవాలి. చూసారు కదా, ఇలా త్రీ డాట్స్ అనేవి ఇలా కలుపుకుంటూ వెళ్ళాలి. చూసారు కదా, ఇలా మధ్యలో ఫామ్ అయిన తర్వాత మధ్యలో కూడా సేమ్ మిగిలిన డాట్స్ ఇలా కలుపుకుంటే సరిపోతుంది. మధ్యలో ఉన్న డాట్ ఇలా రౌండ్ గీసుకొని ఆ రెండు గీతల టైప్ లో పెట్టుకుంటే ముగ్గు ఇంకా లుక్ వస్తుంది. చూసారు కదా మన ముగ్గు ఎంత సింపుల్ గా అయిపోయిందో.